ఈ క్రీస్తునామంలో వందనాలండి. ఈరోజు మనం సుఖము, సంతోషము, ఆనందము గూర్చి నేర్చుకోవచ్చు. అయితే సుఖమంటే గనక శరీరానికి కలిగేదాన్ని అనుభూతిని సుఖమంటారు. అయితే అన్ని వస్తువులుంటే కలిగేదాన్ని సంతోషమంటారు. ఆత్మకు అనుభూతిని ఆనందమని అంటారు. అయితే బైబిల్ ప్రకారం మనం చెప్పుకోగలిగితే గనక ధనవంతుడు తన జీవితాంతకాలం కూడా సుఖపడ్డాడు. అంటే తన శరీరాన్ని, తన అనుభూతిని కలిగించాడు. సుఖపెట్టాడు. అయితే గనక నరకానికి వెళ్ళాడు. ఏవండీ? సంతోషం అంటే గనక మనకన్నీ ఉంటే, అన్ని వస్తువులు ఉంటే కలిగేదాన్ని సంతోషం అంటారు. ఏవండీ? మనకన్నీ ఉన్నాయి. యవ్వనుడా సంతోషించుమనేసన్నాడు. యవ్వన కాలంలో ప్రతీదీ ఉంటది. అవన్నిటిని బట్టి సంతోషించమన్నాడు. అయితే గనక ఆనందం అనేది మనకి ఆత్మను బట్టి వచ్చేది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మూడాటిలో ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. అందరికి వందనాలు.